శ్రీమహాగణాధిపతయే నమః. ధనుజ సుసంగర రక్షణ సంగ పరిస్ఫుర దంగ నటత్కటకే కనక పిశంగ ఉషత్ఖని శంగర సత్ఫట శృంగ హతావటుకే కృత చతురంగ బల క్షితిరంగ ఘటత్పౌరంగ బలత్కటకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ధనుజ సుసంగర రక్షణ సంగ పరిస్ఫుర దంగ నటత్కటకే కనక పిశంగ ఉషత్ఖని శంగ రసత్ఫట శృంగ హతావటుకే కృత చతురంగ బలక్షితిరంగ ఘటత్బహురంగ బలత్కటకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సర్వం శ్రీమాతృదేవతాచరణారవిందార్పణమస్తు. శ్రీమద్దేవి భాగవతం 2వ స్కందమునందు ఇంతవరకు 5-6 అధ్యాయములు పూర్తి. తదుపరి 7-8 అధ్యాయములు ఇందలి విశేషములు. 7-8 అధ్యాయములందలి విశేషములు. కౌరవ పాండవుల సంక్షిప్త ఇతిహాసము. యుద్ధమునందు ఇంచుమించు అందరును సంహరింపబడుట. శ్రీ భువనేశ్వరి కృప వలన గాంధారి, కుంతి, ఉత్తర మొదలగు వారికి మృతులైన బంధువుల దర్శనము. భగవానులకు శ్రీకృష్ణ బలరాములు అదృశ్యమగుట. పాండవులు హిమాలయమున ప్రవేశించుట. పరీక్షిత్తుకు రాజ్యము లభించుట. బ్రహ్మణ కుమారుని శాపము. ఇందలి విశేషములు. సూతుడు పలికెను. ఆదరణీయురాలగు ద్రౌపది పాండవులైదుగురుకు భార్య అయ్యను. ఆమె పతివ్రత. ఆ 5 పాండవుల వలన ద్రౌపదికి 5 కుమారులు కలిగిరి. బాలకులందరూ మిగుల చక్కని వారు. సుభద్రకు అర్జునునితో వివాహము జరిగెను. ఆమె భగవంతుడకు శ్రీకృష్ణుని చెల్లెలు. కళ్యాణియగు సుభద్రను అర్జునుడు భగవంతుడు శ్రీకృష్ణుని అనుమతితో అపహరించి తీసుకొని వచ్చెను. సుభద్రకు మహావీరుడగు అభిమన్యుడు జన్మించెను. ఆ పరాక్రమశాలియగు బాలకుడు సమరాంగణమున వీరగతిని పొందెను. పరాక్రమశాలియగు బాలకుడు సమరాంగణమున వీరగతిని పొందెను. ద్రౌపది యొక్క 5 కుమారులు క్రూరముగా చంపబడిరి. రాజగు విరాటుని కుమార్తెయగు ఉత్తరతో అభిమన్యునకు వివాహమయ్యెను. ఆమె సాటిలేని సౌందర్యవతి. వంశము అంతరించుచుండెను. ఆమె ఒక పుత్రుని కనెను. అతడు అగ్నిబాణముచే విగత ప్రాణుడయ్యను. స్వయముగా శ్రీకృష్ణుడే ఉత్తర యొక్క బాలకుని రక్షించను. అశ్వత్థామ అగ్నిబాణముతో ఆ శిశువు కాల్చబడియుండెను. భగవంతుడు స్వయముగా తన అద్భుత శక్తితో శిశువును రక్షించను. వంశము సమాప్తమగు తరి ఆ పుత్రుడు జన్మించను. అందువలన శ్రేష్ఠుడగు ఆ బాలుడు ఈ లోకంలో పరీక్షిత్తు అను పేరుతో ప్రసిద్ధి చెందెను. పుత్రులందరూ మరణించగా ధృతరాష్ట్రుని దుఃఖమునకు హద్దులు లేకుండెను. ఆయన పాండవుల రాజ్యమునందు కాలము గడుపుచుండెను. భీముని వాగ్బాణములచే ధృతరాష్ట్రుని మనస్సు బాధపడుచుండెను. అట్లే గాంధారి కూడా పుత్ర శోకమున కుమిలిపోవుచుండెను. ఈ యుధిష్ఠిరుడు రాత్రింబవళ్ళు వారి ఇరువురి సేవయందు నిమగ్నుడై యుండెను. ధృతరాష్ట్రునకు నచ్చజెప్పుతూ ఓదార్చుట విదురుని విధి అయ్యెను. యుధిష్ఠిరుని అనుమతితో ధర్మాత్ముడగు అర్జునుడు కూడా తన సోదరునితో కలిసి ధృతరాష్ట్రునకు సేవ చేయుచుండెను. పుత్రుల మరణము వలన కలుగు వారి దుఃఖము
ఉపశమింప వలయుననియే అతని ఉద్దేశ్యము. కానీ భీముని క్రోధాగ్ని చల్లారలేదు. ఏదో ఒక విధముగా ధృతరాష్ట్రుడు బాధపడునట్లు భీముడు తన వాగ్బాణములచే బాధించుచుండెను. ఆ అంధుడు మిగుల దుష్టుడు. నేను వీని పుత్రులందరినీ సంహరించి తిని దుశ్శాసనుని వక్షస్థలమును చీల్చి నెత్తురును కూడా త్రాగి తిని. ఇప్పుడు ఈ లజ్జ విహీనుడగు గుడ్డివానికి మేము ఇచ్చు భోజనమే ఆధారమైనది అని భీముడు ప్రతి దినము మిగుల కపట వచనములతో ధృతరాష్ట్రుని నొప్పించుచుండెను. ఈ భీముడు మిక్కిలి మూర్ఖుడు అని పలుకుచూ ధర్మాత్ముడగు అర్జునుడు ధృతరాష్ట్రుని ఓదార్చుచుండెను. ధృతరాష్ట్రుడు 18 సంవత్సరములు అచటనే ఉండి కష్టప్రదమగు జీవితమును గడిపెను. వనమునకు వెళ్ళదమని అర్జునితో చెప్పెను. యుధిష్ఠిరునితో కొంత ధనము కావలెనని అడిగెను. నేనిప్పుడు మరణించినచో నా కుమారులకు విధిపూర్వకముగా పిండదానాది కార్యముల నిర్వహింపవలెను. భీముడు నా కుమారులకు తప్ప మరణించిన వారందరకును శ్రాద్ధ కర్మలు చేసెను. నీవు కొంత ధనమిచ్చినచో నేను నా కుమారులకు ఊర్ధ్వగతులు కలుగుటకు అవసరమైన విధులను నిర్వహించెదను. శేష జీవితమును వినియోగించి దివ్య ఫలము నొసుగు తప మొనరించుటకు వనమునకు వెళ్ళెదను. ధర్మనందనుడగు యుధిష్ఠిరుడు పుణ్యపురుషుడు. వారికి విదురునకును సంభాషణ జరిగెను. ధనమును అభిలషించు ధృతరాష్ట్రునకు ధనము నొసగవలెనని వారు నిర్ణయించిరి. తదుపరి యుధిష్ఠిరుడు తన సోదరులందరూ పిలిపించి వారితో పలికెను. భాగ్యశాలులారా, ధృతరాష్ట్రుడు తండ్రితో సమానుడు. ఇతడు శ్రాద్ధము చేయవలయునని కోరుచున్నాడు. ఇతనికి నేను ధనమునొసగెదను. పరమ తేజస్వియగు యుధిష్ఠిరుడు అందరి సోదరులలో పెద్దవాడు. పట్టుదలతో కూడిన అతని వచనములను విని భీముని క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను. భీముడు కటు వచనములతో దుర్యోధనాదుల హితార్థము ధృతరాష్ట్రునకు ధనము నొసగుటకు విరోధించెను. అప్పుడతడు అచటి నుండి వెళ్ళిపోయెను. అర్జునుడు, నకులుడు, సహదేవుడు ముగ్గురు సోదరులను యుధిష్ఠిరుని సమర్థించిరి. అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునకు కావలసినంత ధనమునొసగెను. అంబికానందనుడగు ధృతరాష్ట్రుడు పుత్రులకు శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రాహ్మణులకు భూరి దక్షిణల సొగెను. ఊర్ధ్వదైహిక కర్మలనొసరించిన తరువాత వారు వనములకేగిరి. గాంధారి, కుంతి, విదురులు అతని అనుసరించిరి. మహామతియగు ధృతరాష్ట్రుడు వనమునకు వెళ్ళునప్పుడు వారికి సహకరించుటకు సంజయుడు కూడా వారి వెంట వెళ్ళెను. పుత్రులు అంగీకరించకపోయినను వారి మాటలను వినకుండా ధర్మశీలయగు కుంతి ధృతరాష్ట్రాదులతో వనములకు వెళ్ళెను. భీమసేనుడు ఇతర వీరులతో కలిసి వారిని గంగా తీరమునకు చేర్చి విలపించుచూ తిరిగి హస్తినాపురమునకు వచ్చిరి. గంగా తీరమునకు వెళ్ళి ధృతరాష్ట్రాది సజ్జనులు ఒక సుందరమగు ఆశ్రమమును నిర్మించిరి. దానిని ఎండుగడ్డి చేత కప్పివేసిరి. మనస్సును ఇంద్రియములను వశపరుచుకొని వారు అచటనే తపమాచరించసాగిరి. తపోజీవనమును గడుపుచూ వారు తపోజీవనమును గడుపుచూ 6 సంవత్సరములు గడువగా యుధిష్ఠిరుడు దుఃఖపడుచు
తన సోదరులతో పలికెను. నేను స్వప్నమునందు తల్లి కుంతిని చూచి తిని. ఆమె వనములలో యుధిష్ఠుడు దుఃఖపడుచు తన సోదరులతో పలికెను. నేను స్వప్నమునందు తల్లి కుంతిని చూచి తిని. ఆమె వనములోనున్నది. ఆమె శరీరము దుర్బలముగా నుండెను. ఆ తల్లులను తండ్రులను దర్శించుటకు అచటకు వెళ్ళవలెనని నా మనస్సు అభిలషించుచున్నది. మహాత్ముడగు విదురుని, సర్వజ్ఞాన సంపన్నుడగు సంజయుని దర్శింపవలెనని అనిపించుచున్నది. మీకందరకు ఇష్టమైనచో మనమందరము కలిసి అచ్చటకు వెళ్ళెదము. యుధిష్ఠిరుని వచనములు విని సోదరులందరూ సుభద్ర, ద్రౌపది, విరాట రాజకుమార్తె ఉత్తర, అనేకులగు పురజనులు అందరును అచ్చటకు బయలుదేరిరి. వృద్ధులగు తల్లిదండ్రులను చూచుటకు అందరును ఉబలాటపడుచుండిరి. శతాయుపాశ్రమమును చేరి వారందరినీ కలిసిరి. కాని విదురుడు కనిపించలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహారాజా, ధీమంతుడగు విదురుడెక్కడా అని ధృతరాష్ట్రుని అడిగెను. ధృతరాష్ట్రుడు పలికెను, విదురుడు గొప్ప త్యాగపురుషుడు. ఆయనకు మనస్సులో ఏ విధమైన కోరికయునూ లేదు. తన దగ్గర ఏమియును ఉంచుకొనడు. ఏదైనా గుహలో కూర్చొని సనాతనుడగు శ్రీహరిని ధ్యానించుచుండవచ్చును. మరునాడు యుధిష్ఠిరుడు గంగా తీరమున విహరించుచుండెను. ఏకాంతమున కూర్చొని తపమనరించుకొనుచుండిన విదురుని చూచెను. శరీరము మిగుల బలహీనమయ్యుండెను. ఆయనను చూచి యుధిష్ఠిరుడు, నేను యుధిష్ఠిరుడను, మీ చరణ కమలములకు ప్రణమిల్లుచున్నాను అని పలికెను. ఆయన ఎదుట నిలిచెను. విదురునకు ఆ శబ్దము వినబడు లోపలనే పుణ్యాత్ముడగు విదురుడు మట్టిలో గలిసియుండెను. ఏమియూ మాట్లాడలేదు. ఒక్క క్షణము తరువాత అతని ముఖము నుండి ఒక అద్భుత దివ్య తేజము వెలువడి యుధిష్ఠిరుని యందు గలిసిపోయెను. వారి ఇరువును ధర్మము యొక్క అంశము నుండి ఉద్భవించిన వారు గనక ఒకరిలో ఒకరు కలిసిపోయిరి. ఇట్లు విదురుని పంచభౌతిక శరీరము శాంతించెను. యుధిష్ఠిరుడు మిగుల దుఃఖితుడయ్యెను. మృత శరీరమును దహనము చేయుటకు తగిన ఏర్పాట్లను చేసెను. ఇంతలో స్పష్టముగా వినపడుచు ఆకాశవాణి ఇట్లు పలికెను, రాజా, మీ విదురుడు మిగుల త్యాగి. ఇతనికి దహన సంస్కారములు చేయరాదు. మీరు స్వేచ్ఛగా వదిలి వెళ్ళిపోండి. ఆకాశవాణిని విని వారందరూ గంగానదీ జలముల యందు స్నానమాచరించి ధృతరాష్ట్రుని సమీపించి జరిగినదంతయు ఆయనకు వివరించిరి. ఆ సమయమున పంచపాండవులతో సహా అనేక నాగరికులు ఆ ఆశ్రమున యుండిరి. సత్యవతి నందుడగు వ్యాసుడు, నారదుడు, అనేకులు మహాత్ములగు మునీంద్రులు దర్శనందుని కలియుటకు అచటకు వచ్చిరి. అప్పుడు కుంతీదేవి శుభ దర్శనుడగు వ్యాసునితో పలికెను, ద్వైపాయన, నేను నా కుమారుడగు కర్ణుని పుట్టినప్పుడు చూసి తిని. తపోధన, నా మనస్సు మిగుల దుఃఖముతోనున్నది. మీరు ఒకసారి కర్ణుని నా సమక్షమున దయచేసి ఉంచుడు. మహాత్మా, మీరు అన్నిటికీ సమర్థులు. ప్రభు, నా మనోరథమును నెరవేర్చుడు. గాంధారి పలికెను, మునీంద్ర, నా కుమారులు సమరాంగణమునకు వెళ్ళిరి.
కనులారా నేను వారిని చూచుకొనలేకపోతిని. మునీంద్ర, ఒక్కసారి నా కుమారులను చూచు భాగ్యమును నాకు కల్పింపుము. సుభద్ర ఇట్లు ప్రార్థించెను. అభిమన్యుడు గొప్ప ప్రతాపశాలియగు వీరుడు. నేను ప్రాణముల కంటే అధికముగా అతనిని ప్రేమించి తిని. తపోధన సకల జ్ఞాన సంపన్నులు. నేను నా కుమారుని చూడవలెనను ప్రబల ఇచ్ఛను కలిగియున్నాను. దయచేసి అతనిని నా ఎదుట సాక్షాత్కరింపజేయుడు. సూతుడు పలికను. ఈ వచనములన్నిటినీ విని సత్యవతీ నందనుడగు వ్యాసుడు ప్రాణాయామమునర్చి భగవతి జగదంబికను ధ్యానించెను. సాయంకాల సమయమున గంగానదీ తీరమున మునివరుడగు వ్యాసుడు యుధిష్ఠిర పాండవులను పిలిపించెను. పుణ్యసరియగు భాగీరథియందు స్నానమాచరించి వారందరూ ఆ జగజ్జననియగు దుర్గాదేవిని స్తుతింపసాగిరి. పరమ పురుషుడకు శ్రీహరి ఆ దేవిని ఆశ్రయించి ఆనందమును పొందును. ఆ జనని సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపిణి. ఆ జనని సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపిణి. సకల దేవతలకు అధిష్టాత్రి, మణిద్వీప నివాసిని భగవతియగు భువనేశ్వరికి ఆయన నమస్కరించెను. ఇట్లు పలికను. దేవి, దేవతలెవ్వరునూ లేని సమయమున కూడా నీవు విరాజమానురాలవై యుంటివి. నేను నీ చరణములకు ప్రణమిల్లుచున్నాను. జలము, వాయువు, పృథివి, ఆకాశము, వాటి యొక్క సప్తస్పర్శాది గుణములు, ఇంద్రియములు, అహంకారము, మనస్సు, బుద్ధి, సూర్యచంద్రులు లేనప్పుడు కూడా సుశోభితురాలవై ఉంటివి. భగవతి జగదంబిక, నీకు నమస్కరించుచున్నాను. సామ్యావస్థయందు నీవు ఈ జీవజగత్తును చిన్మయ బ్రహ్మమునందు స్థాపించి పూర్ణకల్పము వరకు సమాధిమగ్నవై ఉందువు. పరమ స్వతంత్రురాలవగు నిన్ను తెలుసుకొను వివేకవంతుడైన పురుషుడు వేరెవ్వడూ లేడు. తల్లి, నీ ప్రాణులు ఈ ప్రాణులు మరణించిన తమ వ్యక్తులను మరల చూడవలెనని నన్ను ప్రార్థించుచున్నారు. నాలో అట్టి సామర్థ్యమెక్కడిది? అందువలన స్వర్గవాసులైన వీరి పరిజనులను శీఘ్రముగా దయచేసి చూపించుము. అందువలన స్వర్గవాసులైన వీరి పరిజనులను శీఘ్రముగా దయచేసి చూపించుము. సూతుడు పలికెను. ఇట్లు వ్యాసుడు వినయముతో భగవతి భువనేశ్వరిని ప్రార్థించగా ఆ జగన్మాత దివంగత నరేశులను పిలిపించి వారి సమ్ముఖమున నిలిపెను. తిరిగి వచ్చిన తమ పరిజనులను చూచి కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులందరూ మోహవసులైరి. వ్యాసుడు అపరిమిత తేజస్సంపన్నుడు. ఆయన ఇంద్రజాలము వలె ఆ సంఘటనను వారి ముందుంచి భగవతి మహామాయను ధ్యానించెను. తదుపరి స్వర్గవాసులైన వీరులు తిరిగి వెళ్ళిపోవుటకు ఆ దేవి ఏర్పాటు గావించెను. ఇది చూచి సకల పాండవులు, మునిగణములు మార్గమధ్యమున వ్యాసుని గురించి చర్చించుకొనుచు హస్తినాపురమునకు తిరిగి వెళ్ళిపోయిరి. సూతుడు పలికను. దీని తరువాత 3వ దినమున ఆకస్మికముగా వనమునందు అగ్ని రగుల్కొనెను.
అందులో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అందరును కాళీ భస్మమయ్యిరి. ఆ సమయమున సంజయుడు రాజగు ధృతరాష్ట్రుని వదిలిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళెను. నారదుని ద్వారా ఈ విషయమును విని యుధిష్ఠిర మహారాజు మిగుల దుఃఖించెను. కౌరవులు సంహరింపబడిన 36 సంవత్సరముల తరువాత యాదవులు కూడా సంహరింపబడిరి. బ్రాహ్మణ శాపము చేత వారు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి నశించిరి. వారిలో వారు పోట్లాడుకొనిరి. భగవంతుడకు శ్రీకృష్ణుని బలరాముని ఎదుటనే వారందరూ మృత్యువాత పడిరి. బలరాముడు కూడా శరీరమును పరిత్యజించెను. భగవంతుడకు శ్రీకృష్ణుడు వ్యాధుని బాణనెపమున అంతర్ధానుడయ్యెను. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరియే. పూర్వశాప వశమున దానిని సంరక్షించుటకు ఆ స్వామి ఈ లీలను చేసెను. భగవంతుడకు శ్రీకృష్ణుడు అంతర్ధానమైన అప్రియ విషయమును విని వసుదేవుడగు భగవతి భువనేశ్వరిని ధ్యానించెను. వసుదేవుడు భగవతి భువనేశ్వరిని ధ్యానించెను. ప్రాణేంద్రియములను పవిత్రము చేసుకొని ఆయన కూడా దేహ పరిత్యాగము చేసెను. తరువాత దుఃఖ సాగరమున మునిగి అర్జునుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళెను. అచట మరణించిన వారికందరికి ఆయన దహన సంస్కారములు గావించెను. తదనంతరము సముద్రుడు భగవంతుడకు శ్రీకృష్ణుని యొక్క ఆ నగరమును ముంచివేశను. అర్జునుడు అచటి వారందరినీ తీసుకొని బయలుదేరెను. మార్గమధ్యమున దొంగలు గొల్లలు వారి వైభవమునంతయు హరించిరి. అప్పుడు అర్జునుని బలము ప్రభావము అంతయు అంతరించియుండెను. దీని తరువాత ఇంద్రప్రస్థ పురమునకు చేరి అర్జునుడు అనిరుద్ధునకు కుమారుడగు వజ్రనాథుని అచట రాజును చేసెను. అనిరుద్ధ కుమారుడగు వజ్రనాథుని అచట రాజును చేసెను. వ్యాసుని ఎదుట తన దుఃఖమును ప్రకటించెను. అప్పుడా మునిశేఖరుడు అర్జునునిట్లు ఊరడించెను. మహామతి, భగవంతుడగు మరలా ధరాతలమున భగవంతుడు మరలా ధరాతలమున అవతరించును. నీవు కూడా వెంటనుందువు. అప్పుడు నీ ప్రచండ తేజస్సు మరల ప్రదీప్తమగును. వ్యాసుని ఈ సుఖప్రదమగు మాటలు విని అర్జునుడు హస్తినాపురమును చేరెను. అతడు చెప్పరాని వేదన ననుభవించుచు అన్ని విషయములు యుధిష్ఠిరునకు తెలిపెను. భగవంతుడకు శ్రీకృష్ణుడు అంతర్ధానమగుట యాదవుల సంహారమును విని మహారాజు యుధిష్ఠిరుడు హిమాలయములకు వెళ్ళవలయునని తలంచసాగెను. ఆయన ఉత్తర కుమారుడు మహారాజుకు పరీక్షిత్తునికి రాజ్యాభిషేకము గావించెను. అప్పటికి పరీక్షిత్తునకు 36 సంవత్సరములు. పిదప మహారాజుకు యుధిష్ఠిరుడు ద్రౌపదిని తన సోదరులను వెంటనిడుకొని హిమాలయ యాత్రకు బయలుదేరెను. హస్తినాపురమున ఉండి 36 సంవత్సరముల వరకు రాజ్యమును పరిపాలించిన తరువాత ఆ ఆరుగురును హిమాలయములకు వెళ్ళి శరీరములను పరిత్యజించిరి. రాజగు పరీక్షిత్తు కూడా మిగుల ధర్మాత్ముడు. ఆయన 60 సంవత్సరముల వరకు సావధానముగా సమస్త ప్రజలను పరిపాలించెను. దీని తరువాత కొంతకాలమునకు ఒకనాడు మహారాజుకు పరీక్షిత్తు వేటాడు తలంపుతో ఒక దట్టమైన వనమును ప్రవేశించెను. ఒక మృగమును వెదుకుచూ
ధనుడు మహారాజగు ఉత్తరానందుడు మహారాజగు పరీక్షిత్తు అలసిపోయెను. ఆకలి దప్పులతో వ్యాకులపాటుకు లోనెయ్యుండెను. ఆయన సర్వాంగములు ఎండతో వేడెక్కియుండెను. ఇంతలో సమీపముననే ఒక ముని కనిపించెను. ఆ సమయమున ఆ ముని ధ్యానమగ్నుడై యుండెను. రాజు ఆతురుడై ఆ మునిని జలము కావలయునని అడిగెను. ముని మౌనమును వహించియుండెను. సమాధానమేదియును ఇవ్వలేదు. ఆకలి దప్పలతో వ్యాకులుడైన రాజగు పరీక్షిత్తు క్రోధితుడయ్యను. ఒక మృతసర్పమును ధనస్సు కొలకు తగిలించి కలి ప్రభావమున ప్రభావితుడై పరీక్షిత్తు ఆ ముని మెడలో దానిని వేసెను. అప్పుడు కూడా ఆ మునీంద్రుడు మౌనముగానే ఉండెను. ఆయన సమాధి భంగము కాలేదు. రాజు పరీక్షిత్తు కూడా తన ఇంటికి వెళ్ళిపోయెను. ఆ మునికి గవిజాతుడను పేరుగల ఒక మహాతేజస్వి తపోనిష్ఠుడైన పుత్రుడుండెను. అతడు అపరిమిత శక్తి సంపన్నుడు. సమీపమునందు అడవిలో ఆడుకొనుచుండెను. అతనికి విషయము తెలిసెను. మిత్రులతో మునికుమారా, ఇప్పుడే మీ తండ్రి మెడలో ఎవరో మరణించిన సర్పమును వేలాడదీసిరి అని పలికిరి. మిత్రుల నోటి నుండి ఆ వచనములు విని మునికుమారుడు కోపముతో ఊగిపోయెను. వెంటనే అతడు జలమును చేతియందుంచుకొని పరీక్షిన్మహారాజునకు, నా తండ్రి మెడలో మృతసర్పమును వేసిన ఆ నరాధముడు నేటి నుండి 7వ దినమున రాత్రి తక్షక సర్పము చేత కాటు వేయబడును అని శాపమొసగను. అప్పటికి రాజు పరీక్షిత్తు ఇంటికి చేరియుండెను. ముని శిష్యుడొకడు రాజు దగ్గరకు వెళ్ళెను. మునికుమారుడగు గవిజాతుడొసగిన శాపమును అతడు మహారాజునకు తెలిపెను. బ్రాహ్మణుడు శాపమొసగెను అని నిశ్చితమైన సమాచారము రాజునకు తెలిసెను. శాపమెప్పటికినీ తొలగజాలదు అని విచారించి మహారాజుకు పరీక్షిత్తు తన వృద్ధమంత్రులతో పలికెను. బ్రాహ్మణుడు నాకు శాపమొసగెను. నేను అపరాధిని. మంత్రులారా, నేనిప్పుడేమి ఉపాయము చేయవలెను? మీరీ విషయమున ఆలోచింపుడు. మృత్యువు అనివార్యము, దానిని ఆపలేము అని వేద పారంగతులకు పండితులు తెలిపెదరు. అయినప్పటికీ శాస్త్రమునందు చెప్పబడిన ఉపాయముల నెప్పుడునూ జార విడువరాదని విద్వాంసులు కర్తవ్యమును బోధింతురు. చక్కగా ఆలోచించి తగిన ఉపాయము చేసినచో దుర్లభమైన కార్యము కూడా సిద్ధించునని యత్నశీలురగు విద్వాంసులెందరో పలికిరి. మంత్రముల ఔషధముల ప్రభావము వలె ఉపాయ పరిణామము కూడా నిశ్చితముగా తెలుసుకొనుట మిగుల కష్టము. మంత్రముల ఔషధములను సంపూర్ణముగా అభ్యాసము చేసినచో వాటితో కానిదేదియును లేదు. ఒకనాడు ఒక ముని భార్యను సర్పము కాటువేశను. ఆమె మరణించెను. ముని మంత్ర ప్రభావమున ఆమెను బ్రతికించుకొనెను. తన అర్ధ ఆయువునొసగెను. కనుక వివేకి అయిన పురుషునకు తన తెలివి మీదనే సర్వదా
పడవలను. మంత్రులారా, ముని యొక్క ఈ ఉదాహరణ మన ఎదుటనే ఉన్నది, పరీక్షించెదముగాక. ప్రయత్నము తప్పక చేయవలెను. ప్రయత్నము చేసినప్పటికీ కార్యము ఫలించనిచో బుధజనులు విధి విధానము ఇట్లే ఉన్నది కాబోలు అని సమాధాన పడుదురు. మునులు అడిగిరి, మహారాజా, తన ఆయువు నందరి సగభాగమునసగి తన ప్రియపత్నిని పునరుజ్జీవితురాలిగా చేసుకొనిన ఆ ముని ఎవరు? మహారాజు, ఆ స్త్రీ ఎట్లు మరణించెను? ఈ ప్రసంగమును దయతో మాకు తెలుపుడు. పరీక్షిన్ మహారాజు పలికెను, భృగువునకు పులోమ పేరుతో ప్రసిద్ధి చెందిన సౌందర్యవతీయగు పత్నియుండెను. ఆ పులోమ గర్భము నుండి శవనుడను ముని ఆవిర్భవించెనని వింటిమి. శవన ముని భార్య పేరు సుకన్య. ఆ సుకన్య రాజగు శర్వాతి యొక్క చక్కటి పుత్రిక. సుకన్య గర్భమున శ్రీమంతుడగు ప్రమతి పుత్ర రూపమున జన్మించెను. అతడు మిగుల ఖ్యాతి వహించిన రాజు. ప్రమతి యొక్క భార్య పేరు ప్రతాపి. ఆమె కూడా ఆయన వలనే ఆదరణీయురాలు. ప్రతాపి గర్భము నుండి రురుడను పేరుగల మునికుమారుడు జన్మించెను. ఆయన పరమ తేజస్సంపన్నుడు. అదే కాలమున స్థూల కేశుడను పేరుతో ప్రసిద్ధుడైన ఒక మునియుండెను. ఆయన మిగుల తపస్సంపన్నుడు, ధర్మాత్ముడు, సత్యవాది. ఒకనాడు మేనకయ్యను పేరుగల దివ్య పరమసుందరియగు అప్సర నదీ తీరమునకు వచ్చెను. ఆమె జలమునందు క్రీడించుచుండెను. త్రిలోక సుందరియగు ఆ అప్సరకు విశ్వవసుడగు మునికి సమాగమయ్యను. ఆమె గర్భవతి అయి వెళ్ళిపోయెను. స్థూలకేశుడను ముని ఆశ్రమ సమీపమునకు చేరి మేనక కన్యకను ప్రసవించెను. త్రిలోక సుందరియగు ఆ అనాథ కన్యను నదీ తటమందు చూచి ముని స్థూలకేశుడు ఆమెను తన దగ్గర నుంచుకొనెను. అతడే ఆమెను పెంచి పెద్ద చేసెను. ముని ఆమెకు ప్రమధ్వర అని నామకరణము చేసెను. సమయానుకూలముగా ఆమెకు యవ్వన దశ ప్రాప్తించెను. ఆమె యందు సకల శుభలక్షణములు సంపన్నమైయుండెను. మునివరుడగు రురుడు ఆ ప్రమధ్వరయను పేరుగల కన్యను చూచెను. 7-8వ అధ్యాయము సమాప్తము. తదుపరి 9-10 అధ్యాయములు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుజ కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి శాంతి శాంతి.